ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. నిన్న నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనిస్తున్నాయి. ఇక బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గాయి. బంగారం 2000, వెండి 3400 తగ్గింది. ఇక మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్ ఈ టైంలో బంగారం వెండి ధరలు తగ్గాయి అంటే ఈ టైంలో కొనుగోలు చేయొచ్చు అంటారా? ఓకే, చేసినా ఇబ్బంది లేదు, చేయకపోయినా ఇబ్బంది లేదు. అది పెరిగేది ఇప్పట్లో కనబడట్లేదు. ఎందుకు అంటే మొన్న ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ 4000 లోపు రావచ్చు అన్నారు. ఆల్రెడీ 4082 దగ్గరలో ఉంది. ఇంకో $80 దిగిపోతే 4000కి ఆయన టార్గెట్ కూడా వచ్చేసినట్టే. అంటే ఇది ఒకవేళ ఏమైనా రిస్క్ ఉంటుంటే ఇంకో $100 కంటే ఎక్కువ రిస్క్ లేదనేది వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీ ఒక ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అది పెద్ద నెగ్లిజిబుల్. అంటే $100 తగ్గింది అయితే ఇంకొక 2000 తగ్గితే తగ్గొచ్చు. కానీ ఓవరాల్ గా మళ్ళీ చిన్నగా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఏదున్నా లాంగ్ టర్మ్ కే చూసుకోవాలి. మెయిన్ మనం చూడవలసింది ఏంటిది అంటే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది $76 ఉంది. అది కూడా అక్కడక్కడే ఉంటుంది. అంటే రోజు పర్లేదు, నో ప్రాబ్లం. అంటే పెరగకుండా ఒక 1% ఫాల్ అవుతూ వచ్చింది, తగ్గుతూ వచ్చింది. అక్కడ అమెరికాలో చర్చలు, అదే అమెరికా ఇరాన్ చర్చలు అంటారు. ఆ చర్చలు ఏం లేదు, మళ్ళీ యుద్ధం అంటారు, చర్చలు అంటారు, ఏం లేదు. ఇక్కడ మార్కెట్లు మాత్రం ఏం పెరిగేటట్లేవు. వరల్డ్ మార్కెట్ లో ఫాలే ఉంది, ఇండియన్ మార్కెట్ లో ఫాలే ఉంది. వరల్డ్ మార్కెట్ తోటి ఇవాళ ఏంటిది అంటే బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, ఏది NSE. కాబట్టి ఇవాళ కొంచెం ఇప్పుడు బాగానే ఉంది, 352 పాయింట్లు ప్లస్ లో ఉంది. మళ్ళీ మనకి రేపు ఒకరోజే వర్కింగ్ డే. మళ్ళీ ఎల్లుండి మొహరం సెలవు ఉంది మన షేర్ మార్కెట్ కి, అదొకటి గమనించాలి. మొహరం సెలవు ఉంది కాబట్టి ఎల్లుండి ఏదైతే ఉందో ఇవాళ రేపే. నిన్న మీరు అన్నట్టు పడింది కాబట్టి నిన్న మధ్యాహ్నం తర్వాత బాగా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ రావడం జరిగింది. అది షార్ట్ కవరింగ్ కింద అనుకోవచ్చు. ఇవాళ పెరగడం అనేది ఏంటంటే బుధవారం వీక్లీ ఓపెనింగ్ డే, రెండోది షార్ట్ కవరింగ్ కిందకి వస్తుంది. అంటే బాగా పడ్డప్పుడు బాటంకి వచ్చినప్పుడు ఓవర్ సోల్డ్ పొజిషన్ అంటారు టెక్నికల్ గా. ఈ ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వటం, రికవరీ అవ్వటం, కొంచెం షార్ట్ కవరింగ్ అనటం, ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఇది నిలబడుతుందా లేదా అనేది మనం గమనించాలి. ఇప్పుడు ఓవరాల్ గా అయితే అంతర్జాతీయంగా అయితే పెద్దగా ఏం లేవు. అంటే ఈ ట్రంప్ కానీ ఇవన్నీ యుద్ధం గురించి ఏం లేదు, మామూలుగానే ఉంది. అయితే ఈ హర్ముజ్ ఓపెన్ చేయటం, ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం అయితే ఆగిపోయిందని తాత్కాలికంగా తెరపడ్డా కానీ గందరగోళం అయితే అక్కడ ఉంది. అంటే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు మళ్ళీ ఈ జల్సంధిని మళ్ళీ మూసేశామని ఇరాన్ ప్రకటించడం, అది తెరిచే ఉందని అమెరికా అనటం, హర్ముజ్ పై నియంత్రణ తమందే అని చెప్పేసి టెహ్రాన్ వాళ్ళు గంటాపదంగా చెప్పటం, వాళ్ళు టోల్ వసూలు చేస్తామని చెప్పేసి వాషింగ్టన్ బెదిరింపులు దిగుతుందని చెప్పేసి మళ్ళీ ఇట్లా అసలు ఈ హర్ముజ్ లో ఏం జరుగుతుంది అంటే రాకపోకలు ఏం జరుగుతూనే ఉన్నాయి, మూత పడలేదు. అయితే ఈ సీ మైన్స్ కారణంగా కొంచెం ఆ రాకపోకలు కొన్ని ఆగిపోయినా గానీ కొన్ని ఏదైతే ప్రయాణిస్తున్నాయి అనేది స్లోగా. అందుకని కాబట్టి అంతకు ముందు మాదిరి లేదు అనేది అక్కడ కార్యకలాపాలు ఓవరాల్ గా అయితే ఉంది. ఇప్పటికి కూడా ఇరాన్ నియంత్రణలోనే ఉంది. ఇరాన్ ఓమన్ మధ్య హర్ముజ్ ఉంది, జల్సంధి. అయితే అది ఏ దేశ సొంతము కాదు, ఇరాన్ గాని ఓమన్ గాని. యుద్ధానికి ముందు మాత్రం ఈ జల్సంధిలో రాకపోకలు మామూలుగానే ఫ్రీగా జరిగిపోయి, ఇప్పుడు యుద్ధం కొనసాగేటప్పటికి ఈ హర్ముజ్ లో ఈ రవాణాను నియంత్రించడానికి టెహ్రాన్ వాళ్ళు ఇప్పుడు వాడు టోల్ వసూలు చేయటం, మళ్ళీ అమెరికా తోటి కుదిరిన ఒప్పందం MOU తోటి మళ్ళీ ఇప్పుడు జల్సంధి ఇరాన్ నియంత్రణలోకి రావటం. అయితే అప్పుడు మళ్ళీ ఇది 60 రోజులు చర్చలు, ఈ 60 రోజులు టోల్ వసూలు చేయకుండా కోసం మళ్ళీ ఓకే అనటం, మళ్ళీ హర్ముజ్ విషయంలో మళ్ళీ ఫ్యూచర్ లో ఏం చేయాలి, భవిష్యత్తు ప్రణాళికలు, మళ్ళీ ఓమన్ వాళ్ళు కూర్చొని మళ్ళీ ఓమన్, ఇరాన్ వాళ్ళు, మళ్ళీ 6 గల్ఫ్ దేశాలు, టెహ్రాన్, వీళ్ళందరూ సమాలోచనలు అనమాట. అయితే మరి హర్ముజ్ నుంచి దాటిన ఒకరు టోల్ వసూలు చేయాలన్నా, ఎంత వసూలు చేయాలి అనేది ఇక ఇరాన్ ఒకసారి అంతకుముందే వాళ్ళ ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం అది టోల్ వసూలు చేయకపోయినా కానీ హర్ముజ్ లో ప్రయాణించే నౌకలన్నీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవటం, వాళ్ళ దగ్గర ఎంటర్ చేయాలి. అయితే భవిష్యత్తులో ఏదన్నా ఏదైనా చేస్తే అప్పుడు చేయాలన్నా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఏదున్నా కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ అవుతుంటే తప్ప తెలియదు. అయితే ఈ అంతర్జాతీయ జలాల్లో ఏదైతే వాణిజ్యానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని అనుసరిస్తున్నటువంటి సూత్రాలు మాత్రం అంటే వాళ్ళు ఆ రూల్స్ అనేది ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పేసి నిపుణులు చెప్పడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా మార్కెట్లు అయితే
పెద్దగా ఏమి ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే ఈ 110 రోజులు ఏమో యుద్ధం జరిగిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ మళ్ళీ పాత రోజులకి వస్తే అప్పుడు మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలలు అంటే ఇప్పుడు నష్టమైన 3 నెలలు మళ్ళీ రాబోయే 5-6 నెలలు టైం తీసుకుంటది. ఏది జీడిపి పెరగటానికి, ఇన్ఫ్లేషన్ తగ్గడానికి, ఎకానమీలు ఏదైతే ఏ దేశం యొక్క ఎకానమీ ఎంత ఫాస్ట్ గా స్ట్రాంగ్ అవుతుందనే దాన్ని బట్టి అప్పుడు గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కానీ ఇటువంటి జరిగినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇట్లాంటి ఈవెంట్స్. ఎప్పుడు రావు ఇటువంటి ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు కొనట్లేదు. అంతకుముందు ప్రపంచ దేశాలు సెంట్రల్ బ్యాంకులే కొనడం జరిగినాయి, ఏది గోల్డ్ సిల్వర్. అందుకని గోల్డ్ సిల్వర్ మనం కొనేది కంటే కూడా దేశాలు కొనేటప్పటికి ఆటోమేటిక్ గా పెరగడం జరిగేది రెగ్యులర్ గా. అప్పుడు జరిగింది అదే కథ. ఇప్పుడు ప్రపంచ దేశాలు హై నిలబడటానికే, నిలదొక్కోవడానికే వాళ్ళ జీడిపి రికవరీ కావడం, వాళ్ళ ఇన్ఫ్లేషన్ తగ్గించుకోవడానికి ఆ ప్రయత్నాల్లోనే ఉంటారు తప్ప ఈ గోల్డ్ సిల్వర్ కొనే ప్రయత్నాల్లో ఉంటారు. కాబట్టి గోల్డ్ సిల్వర్ తగ్గింది. మనం కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కొనుక్కోవటానికి. కాకపోతే ఎవరైతే కొనుక్కుంటారో చాలా టైం వెయిట్ చేయాలి. అంతే తప్ప పాత మాదిరి ఫాస్ట్ గా రోజు వేలు సిల్వర్ పెరగటం, గోల్డ్ పెరగటం అనేది ఇప్పట్లో కనపడట్లేదు. ఏదున్నా ఒక 2026 అయిపోవాలి. ఎందుకంటే ఈ 6 నెలలు అయిపోవాలి. ఈ జీడిపిలు పెరగాలి. ఏదైతే ప్రతి దేశం యొక్క జీడిపి పెరగాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ $76 ఉంది. యుద్ధం కాకముందు $65 ఉంది. మళ్ళీ $65 దగ్గర రావాలి. హర్మూజ్ అన్ని ఓపెన్ అయిపోవాలి. $65 కనుక వచ్చిన తర్వాత ఏమైతే మళ్ళీ జీడిపి రికవర్ అవడానికి, ఇన్ఫ్లేషన్ రికవరీ అవడానికి నెలలు పడుతుంది. మళ్ళీ 5-6 నెలలు అంటే ఈ 2026 మొత్తం అయిపోతుంది. ఈ లోపల మళ్ళీ నవంబర్ లో 8వ తారీఖు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికాలో. మళ్ళీ ట్రంప్ ఏం జరుగుతుంది అనేది 99% డౌటే. ట్రంప్ కి అంత అన్ఫేవర్ ఉన్నారు. ట్రంప్ కి ఫేవర్ ఉండకపోవచ్చు. మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ ట్రంప్ ఏం చేస్తారు, మళ్ళీ ఏం జరుగుతాయి, ఇవన్నీ గమనించాలి. ఇక ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేసినా వెయిట్ చేస్తే తప్ప రిటర్న్స్ కనపడట్లేదు. సార్ ఇప్పుడు ఇవాళ మెటల్ ఆటో స్టాక్స్ భారీగా పడ్డాయి, అంటే రీజన్ ఏంటంటారు సార్? ఏం లేదు, ఇక ప్రాఫిట్ బుకింగ్లు లేకపోతే షార్ట్ కవరింగ్లు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఐటీ బాగా పడింది, వాళ్ళ ఐటీ పెరిగింది, బ్యాంకులు పెరిగినాయి. బ్యాంకులు ఐటీనే వాళ్ళు లీడ్ చేసేది. మనం చూసుకోవాల్సింది ఏంటిదంటే రోజు ఒక సెక్టార్. సపోజ్ ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ 80 పాయింట్లు పెరిగింది, బిఎస్సీ సెన్సెక్స్ 372 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 500 వచ్చి మామూలుగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాగా పెరిగింది, మళ్ళీ 438 పాయింట్లు పెరిగింది. ఐటీ కూడా బాగా పెరిగింది, 250 పాయింట్లు పెరిగింది. మిడ్ క్యాప్ న్యూట్రల్ గా ఉంది. బిఎస్సీ బ్యాంకు అది బాగా పెరిగింది, 550 పాయింట్లు. నిఫ్టీ 200 ఫ్లాట్ గానే ఉంది. నిఫ్టీ 100 కూడా 70 పాయింట్లు ఫ్లాట్ గానే ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా న్యూట్రల్ గానే ఉంది. బిఎస్సీ 500 కూడా 58 పాయింట్లు, అది న్యూట్రల్. బిఎస్సీ 100 అంటే స్మాల్ మిడ్ క్యాప్లు అన్ని న్యూట్రల్. ఏవైతే మనము నిఫ్టీ మామూలు బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చూడాలిగా, ఏమేమవుతున్నాయి. ఇంకొకటి కూడా ఎఫ్ఐఎల్ నిన్న కొంచెం చిన్న క్వాంటిటీ బయింగ్ రావడం జరిగింది. అంటే ఓన్లీ 18 కోట్లే ఎఫ్ఐఎల్ బై చేశారు. అంటే సెల్లింగ్ ఆగింది అనేది ఒకటి. నిన్న మన వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా 680.21 కోట్లే కొన్నారు నిన్న మ్యూచువల్ ఫండ్స్ మన. కాబట్టి ఇద్దరు కొన్నారు. కాబట్టి మార్కెట్ అయినా కానీ పడింది. అదే ఇవాళ కొంచెం షార్ట్ కవరింగ్ వస్తుంది. ఇక మనం చూడవలసింది ఏం లేదు. ఇవాళ బుధవారం ఓపెనింగ్ డే. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఏం చేస్తారు అనేది రేపు ఒక రోజు మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది బిఎస్సీ సెన్సెక్స్. ఒకవేళ మళ్ళీ ఇవాళ పెరిగినా రేపు మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటాయి, లేకపోతే కంటిన్యూ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ 3 రోజులు సెలవులు ఉన్నాయి మనకి. శుక్రవారం, శనివారం, ఆదివారం. శుక్రవారం మొహరం సెలవు. కాబట్టి మళ్ళీ రేపు ఇవాళ ఇలా ఉన్నా మళ్ళీ రేపు పొజిషన్స్ బట్టి మళ్ళీ 3 రోజులు సెలవులు ఉంటాయి. కాబట్టి మండే దాకా ఎవరు హోల్డ్ చేయటం కానీ వెయిట్ చేయటం, ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుందో ఇది చర్చలు జరుగుతున్నాయి. కానీ అదే మెయిన్ చూడవలసింది మనం హార్మోజ్ జల్సన్ ఓకే, బ్రెంట్ ఆయిల్ ఓకే, గోల్డ్ సిల్వర్ బయింగ్ కి ఓకే. మామూలుగా అయితే అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి. పాత రోజులు మాదిరి ఫాస్ట్ గా పెరగటాలు అనేది కనపడట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్.